హలో అండి. అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఎక్కడ ఎవరు గెలిచారు? ఎక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు? అనే ఒక క్లారిటీ వచ్చేసింది. బెంగాల్‌లో 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీకి ఈసారి ఫుల్ స్టాప్ పెట్టేశారు. చరమగీతం పాడేశారు ఆమె పరిపాలనకి. ఇక చాలమ్మా అన్నారు. అయితే మమతా బెనర్జీ గారి ఓటమి పట్ల వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన విచారాన్ని వ్యక్తం చేశారట. ఎందుకంటే ఒక గూటి పక్షులు కాబట్టి, ఒకే రకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు కాబట్టి తన విచారాన్ని జగన్ గారు వ్యక్తం చేసి ఉండొచ్చు గాక. కాకపోతే మమతా బెనర్జీ గారి ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. నిజానికి తన ఓటమి నుంచే గుణపాఠాన్ని నేర్చుకోవాలి. 2024లో ఎందుకు అంత దారుణంగా ఓడిపోయాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను సమీక్ష చేసుకొని ప్రజలకు నచ్చేదా తనను తాను మార్చుకోగలగాలి. కానీ ఇప్పటివరకు ఆయనలో ఎలాంటి మార్పు రాలే, మార్పు వచ్చినట్టుగా కనపడట్లే. కానీ సరే, ఇప్పుడు మమతా బెనర్జీ గారి ఓటమి తర్వాత అయినా బలమైన పునాదులు ఉండి, బలమైన నాయకురాలుగా ముద్రపడి ఉండి, దేశ రాజకీయాల్లో కూడా తనకంటే ఒక ముద్ర వేసుకున్న మమతా బెనర్జీ ఓటమి తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. ఒకప్పుడులాగా జనాలు రప్ప రాజకీయాన్ని ఇష్టపడట్లేదు. తరిమేస్తాం, నరికేస్తాం, కొట్టేస్తాం, చింపేస్తాం, జైలులో తోసేస్తాం, ఏదో మేకపోతు తలల్లాగా తెంపేస్తాం, సప్త సముద్రాలు అవుతున్నా తీసుకొచ్చి మీ సంగతి చెప్తాం, మీ బట్టలోడు తీస్తాం అంటే జనాలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. జనాలకి నియంతలు, బెదిరింపులు చేసేవాళ్ళు, ప్రజల మీద పెత్తందారులు వద్దు. ప్రజలకి స్వేచ్ఛ కావాలి, ప్రజలకి అభివృద్ధి కావాలి. ప్రజలకు రాజకీయ పార్టీల్లో, రాజకీయ నాయకుల్లో పాజిటివ్ ఇమేజ్ కనపడాలి. పాజిటివ్ ఇమేజ్ కనపడ్డ వాళ్ళకే జనం పట్టం కడుతున్నారు. ఎందుకు నరేంద్ర మోడీకి పదే ఎన్నికల్లో గెలిపిస్తున్నారు? 2014లో మొదటిసారి, 2019 ఎన్నికల్లో రెండోసారి, 2024 ఎన్నికల్లో మూడోసారి. ఎందుకు వరుసగా గెలిపిస్తున్నారు? మోడీ ప్రభుత్వం మీద కూడా కొన్నిసార్లు కొంత వ్యతిరేకత వస్తుంది. కానీ అవన్నీ దాటి మళ్ళీ మోడీ ఎందుకు గెలవగలుగుతున్నారు? ఒక పాజిటివ్ ఇమేజ్ని ప్రజల్లో ఆయన బిల్డప్ చేసుకున్నారు. అందుకని మళ్ళీ గెలవగలుగుతున్నారు. ఈ దేశానికి ఆయన ఉండటం అవసరం అనేటువంటి ఒక ఇమేజ్ని ఆయన సంపాదించి పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు చూడండి, అస్సాంలో హిమంత్ గెలిచారు. మళ్ళీ ఎందుకు? అస్సాం అభివృద్ధికి హిమంత్ అవసరం అనేటువంటి ఒక ఇమేజ్ని సంపాదించి పెట్టుకున్నారు. అందుకని మళ్ళీ ఆయన గెలవగలిగారు. ఎవరైతే పాజిటివ్ ఇమేజ్ని సంపాదించి పెట్టుకుంటున్నారో వాళ్ళకేమో తిరిగి అధికారాన్ని ఇస్తున్నారు. ఎవరైతే నెగిటివ్ ఇమేజ్ని సంపాదించుకుంటున్నారో వాళ్ళనేమో ఇక చాలు పోండి అని చెప్పేసి వాళ్ళకి చరమగీతం పాడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ ఇమేజ్ వైపుగా ట్రై చేయాలి తప్ప నెగిటివ్ ఇమేజ్తో ఉంటే కలవదు. నేను దాన్ని వ్యతిరేకిస్తాను, దీన్ని వ్యతిరేకిస్తాను, ప్రభుత్వం ఏం చేస్తే దాన్ని అన్నింటిని వ్యతిరేకిస్తాను, అమరావతి రాజధాని అంటే వ్యతిరేకిస్తాను, పోలవరం కడతానంటే వ్యతిరేకిస్తాను, లేదు గూగుల్ డేటా సెంటర్ వస్తే వ్యతిరేకిస్తాను, ఇంకోటి ఇంకా అన్నిటికీ వ్యతిరేకం అంటే ప్రజలు కూడా మీకు వ్యతిరేకంగానే ఉంటారు. మీరు అభివృద్ధికి వ్యతిరేకమైతే ప్రజలు మీకు వ్యతిరేకం, మీరు స్వేచ్ఛకు వ్యతిరేకమైతే మీకు ప్రజలు వ్యతిరేకం. మీరు ఎప్పటికీ ప్రజల మైండ్లోకి వెళ్ళాలంటే ప్రజలకు తగ్గట్టుగా ఉండాలి, ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా ఉండాలి తప్ప ప్రజలకు దూరం అయ్యేలా ఉంటే ఎప్పటికీ అధికారం రాదు. ఆ పార్టీ మిగలటం కూడా కష్టం. కాబట్టి మమతా బెనర్జీ ఓటమి నుంచి ఈ గుణపాఠాన్ని నేర్చుకోవాలి. మమతాను ఎందుకు ఓడించారు అంత దారుణంగా? ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా క్లియర్గా ఒప్పుకోవాలి. భావోద్వేగాలను దాటి మరీ ఓట్లేస్తున్నారు జనాలు. ఒకప్పుడులాగా లేరు. ఒకప్పుడు రాజకీయాలకి అయిపోయింది. ఇప్పుడు బెంగాల్ సెంటిమెంట్ బాగా పండించగలదు మమత, లోకల్ సెంటిమెంట్ బాగా రాజేయగలదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీ జై శ్రీరామ్ అంటే మమతా బెనర్జీ జై కాళీమాత అన్నది, వీళ్ళు జై భారత మాతాకి అంటే జై బంగ్లా అని చెప్పి సామేదో నినాదం మమతా ఇచ్చింది. సో రకరకాలుగా లోకల్ సెంటిమెంట్ని బాగా పండించింది. ఢిల్లీ మీద యుద్ధం అన్నది, బెంగాలీ భాషని కాపాడుకుందాం అన్నది, బెంగాలీ కల్చర్ని కాపాడుకుందాం అన్నది. కానీ వీటన్నిటిని దాటి బీజేపీ కోటేశారు. భావోద్వేగాలను దాటి మరి ఇవాళ జంజీ యూత్ వాళ్ళు ఓట్లేశారు, వాళ్ళ కుటుంబాలతో చేపించారు. ఎందుకు? మార్పు కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, బతకగలిగే పరిస్థితులు కావాలి. దీనికోసం ఓట్లేశారు. దీని నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాల్సింది, కులాల మధ్య స్విచ్ పెడితే గెలుస్తాను కాదు. కులాలను దాటి మరి ఓటేసే రోజులు వచ్చాయి. ఆంధ్ర అంటే కులాలు ఒప్పుకుందాం,
కానీ పోయినసారి ఏమైంది? కులాలను దాటి మరి ఓట్లేశారు. కులాలను దాటి మరి ఓట్లేశారు కాబట్టి వైసీపీ కేవలం 11 ఉన్నాయి. ఒకప్పుడు వైసీపీకి అండగా నిలబడ్డ రెడ్డి సామాజిక వర్గం కూడా పోయినసారి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా తిరగబడింది. దళితులు తిరగబడ్డారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, వాళ్ళు బలమైన కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, ఒక తర్వాత వైసీపీ ఓట్ బ్యాంకు. సహజంగా బీసీలు, కాపులు, కమ్మలు అంత ఈజీగా కలవరు, కానీ కలిసి మరీ ఓట్లేశారు. సామాజిక వర్గాలు పక్కన పెట్టి రాష్ట్రం కోసం అని ఆలోచించారు. ఇక్కడ కూడా అంతే, బెంగాలీ సెంటిమెంట్ పక్కన పెట్టి మరీ అభివృద్ధి కోసం ఓట్లేశారు. అన్నిసార్లు సెంటిమెంట్స్ కూడా వర్కౌట్ కావు, భావోద్వేగాలు కూడా వర్కౌట్ కావు. వర్కౌట్ అయ్యే రాజకీయాలు అయిపోయినాయి, కాలం చెల్లిపోయింది. ఇవాళ యూత్ అభివృద్ధి వైపు మాత్రమే ఆలోచిస్తున్నారు. నాయకుల్లో, పార్టీలో పాజిటివ్ ఇమేజ్ ఉండాలని కోరుకుంటున్నారు. అది ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నారు, లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక పాజిటివ్ ఇమేజ్ లేదు. పారిశ్రామికవేత్తలను జైల్లో పెడతానంటాడు, పోలీస్ అధికారులను బట్టలోడు తీస్తా అంటాడు, లేదు అమరావతికి నేను వ్యతిరేకం అంటాడు. ఇలాంటి మైండ్ సెట్ కనుక ఉంటే జనం ఇష్టపడరు. 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన కళ్ళ ముందే. జగన్ ఓటమి 2019 ఎంత బ్రహ్మాండమైన నిజమో అంత బ్రహ్మాండమైన ఓటమి. ఇవాళ మమతాకు కూడా దారుణమైనటువంటి పరాజయం. ఈ 2 ఉదాహరణలు చాలు. ఈ 2 ఉదాహరణల నుంచి జగన్మోహన్ రెడ్డి గుణపాఠాన్ని నేర్చుకోగలిగితే ఉంటాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ఒకప్పుడు కాంగ్రెస్ ఎలా అయితే బయటికి వెళ్ళిపోయిందో ఇప్పుడు జగన్ కూడా అలాగే బయటికి వెళ్ళిపోతాడు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.